మామిడి రైతులకు నేను వెళ్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళి అక్కడ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వం ఏమన్నా గుడ్డి గుర్రం పళ్ళుతో అవుతుందా, గాడిదలు కాస్తుందా అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడాలంటారు? సరే, ఆ వ్యాఖ్యానాలు కాస్త పక్కన పెడతాం. ఎవడన్నా అన్నం తినేవాడు, అన్నం తినే రాజకీయ నాయకుడు ఎవరైనా ఆ రకమైన పరామర్శించడానికి వెళ్తారా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా వెళ్తాడా? ఆ జనం ఏంది, ఆ మామిడిగాలు రోడ్డు మీద పడి తొక్కియటం ఏంది? ఏం జగన్మోహన్ రెడ్డి ఏమో ఏందా నీకు మైండ్ చెల్లించిందా? ఇది నాకు అర్థం కాదు. దీనివల్ల నీకు మైనస్ తప్పించి నీ అంతటా నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నావు తప్పించి దీనివల్ల నీకు వనగోరిన నీకు కానీ నీ పార్టీ కానీ వనగోరిన లాభం ఏంటి? ఏమైనా మైలేజ్ వచ్చిందా? జనంలో చిత్కారాలు తప్పించి ఏందబ్బా నువ్వు చెప్పే జనం ఎవరు హర్షించరు. ఎందుకని హర్షించరు? నేను లక్షలాదిగా జనం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే 500 మంది అంటే ఆగుతారా? ఇది జగన్మోహన్ రెడ్డి జన సునామీ అంటున్నారు కదా. మరి జన సమీకరణ ఏం జన సునామీ? నువ్వు పక్క రాష్ట్ర పక్క నియోజకవర్గాల నుంచి జనం తోలించుకోవడం ఏంది? అది జన సమూహమా? ఏమో ఎవరైనా చేస్తారా బాబు? నువ్వు చేసేది ఏంది? కేఏ పాల్ ఉన్నాడు, కేఏ పాల్ రమ్మను, ఆయనకి ఎంత జనం వస్తారు? మరి అది కూడా ఆ జనం కూడా ఆయనకి స్వచ్ఛందంగా వచ్చినట్టేనా? మరి వాళ్ళకి ఆయనకు వచ్చే జనానికి నీకు వచ్చే జనం ఒకటేనా? అది కాదు కదా విషయం. నువ్వు మార్కెట్ ఆడికి రా, నువ్వు 100 మంది 200 మంది రైతులతో నువ్వు ముఖాముఖిని మాట్లాడు. వాళ్ళ బాధలు, వాళ్ళ వ్యధలు, వాళ్ళ ఆవేదనలు ఇవన్నీ నువ్వు తెలుసుకో. గతంలో ఎలా ఉంది, ఈ గవర్నమెంట్ ఎలా ఉంది, నా 1924 మధ్య నేనేం చేశాను, రైతులతో చర్చించు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ కష్టాలు లేదు, వాళ్ళ మార్కెట్లో వాళ్ళు పడే బాధలు ఏందో ఆలకించు. నువ్వు గవర్నమెంట్కి ఏదైనా సజెషన్. అది కాకుండా రావడంతోనే దండుపాలెం బ్యాచ్ లాగా ఈ రకం ఇది ఏంది? దీనివల్ల నువ్వు సాధించింది ఏంది? ఏం సాధించావంటే గుండు సున్నా నువ్వు చేసింది. దానివల్ల నీకు ఉపయోగం లేకపోగా నీ మైనసే. ఇప్పుడు అక్కడున్న జనం నేను చేతికరించుకున్నారు. అయినా నీకేముంది? అసలు నీకేం తెలుసు? నా బొంద నీకు వ్యవసాయం ఉందో తెలీదు. మామిడి కాయలు ఎన్ని రకాలు ఉన్నాయి కూడా నీకు తెలీదు. వాడోడు బట్టబాయి కూడా రాసిస్తాడు, నువ్వు చదువుతావు. అందుకంటే నీకు వరికేది ఏముందో చెప్పు. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. దీన్ని వైసీపీ నాయకులు మళ్ళీ పాత భాషలోకి వెళ్ళారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మళ్ళా చెప్తున్నాను, పెద్ద ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కడుపున ఇసుంటి ఎదవ ఎట్లా పుట్టాడో నాకు అర్థం కావట్లా. గతంలో చంద్రబాబు సంకనాగాడు, మళ్ళీ ఆయన్నే తిట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రశాంత్ రెడ్డి మా మేడం గారు, ఆయనకి చెల్లెలు వరుస ఏదో దగ్గర బంధువు అట. మొన్న మధ్య కూడా చూశాను. పూర్తిగా ఆమె రాజకీయ ప్రవేశం చేసే రోజు ఆమె గురించి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంది. నేను పలానా వాళ్ళతో వివాహం జరిగింది, అనివార్య కారణాలు ఆయన చనిపోయాడు, తర్వాత పరిస్థితుల్లో నా కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ ప్రభాకర్ రెడ్డి గారిని చేసుకున్నాను, ఇవన్నీ చెప్పుకొచ్చింది. అవన్నీ అంత ఓపెన్గా మాట్లాడితే నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు మాట్లాడే వ్యాఖ్యానాలు నీ తల్లికి, నీ భార్యకి, నీ చెల్లెలు, నీ తోబుట్టులు చూపించు. నువ్వు చేసిన వ్యాఖ్యానాలు వాళ్ళు సమర్థిస్తారు. వయసు పెరిగింది, నీకు పెరిగింది, పందికి పెరిగింది, ఉపయోగం ఏం చెప్పు? నీకు మళ్ళా సపోర్ట్గా అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ నీ కథ అయిపోయిందబ్బా, నీ సినిమా అయిపోయింది. నీ జీవితంలో మళ్ళా నెల్లూరు కాన్స్టిట్యున్సీలో, నెల్లూరు జిల్లాలో నువ్వు గెలవు. రాజకీయ సమాధి నీ అంతా నువ్వే చేసుకున్నావు. నువ్వేందో పొడుస్తా నరుకుతా ఏంది నువ్వు చేసేది? బొచ్చు ఏందా నువ్వు చేసేది? పెన్నానది డ్యాము. నీ సినిమా అయిపోయిందయా. మేము ఏదో 29 మేము వస్తామన్నారు. ఎట్టొస్తారు మీరు? ఈ రకంగా ఆడవాళ్ళ మీద నువ్వు అసభ్యకరమైన రీతిలో నువ్వు వ్యాఖ్యానాలు చేస్తుంటే నేను గెలిపిస్తారా? నేను గెలిపిస్తే నువ్వేం చేస్తావు చెప్పకనే చెబుతున్నావుగా. రపరపా నరుగుతాం, రపరపా చేస్తాం, 4 రోజుల బట్టి ఇంకా మాట కూడా అంటావు. రపరపాని ఆడాలని రేపు చేస్తాం అంటావు. అది ఒకటే మీ నోటి నుంచి రాంది. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఏదైనా విమర్శించండి, విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది కానీ ఈ రకంగా వ్యక్తిగత దోషంలో దిగి దీనివల్ల సామెత కూడా ఉంది, కళ్ళకంట కన్నీరు రాజ్యానికి హానికరం అని. ఏ ఆడబిడ్డ అయినా, నీ ఇంటి ఆడబిడ్డ అయినా, నా ఇంటి ఆడబిడ్డ అయినా వ్యక్తిగతంగా ఆమెను విమర్శించి ఆమె కన్నీటి పర్వంతం అయితే అది నీకు శాపం తప్పించి నీకు శోభానీయం కాదు.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎప్పటికైనా మాట్లాడండి. నీ ఇంటి ఆడబిడ్డను, నీ భార్యనో, నీ తల్లినో, నీ చెల్లినో విమర్శిస్తే నువ్వు ఎంత బాధపడతావు నువ్వు ఒకసారి ఆలోచించుకో. అదే సామాన్య మాట మాకు అసలు ఈ సంస్కారం, మాకు సంస్కారం మాకు లేదు. అంటే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు అతనికి సమర్థింపు దొరుకుతుంది, బాగానే ఉంది. అతని ఇంటి మీద దాడి జరిగారు, అది తప్పే, ఖండిద్దాం, బాగాలేదు అది. మరి ఒకవైపు ఒక మహిళను అంత దారుణంగా దూషించినప్పుడు ఆ మహిళకి సంఘీభావం తెలపకుండా ఇంట్లో సామాన్లు పగిలిపోయిన వ్యక్తికి ఫోన్ చేసి పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఇప్పుడు ఇంతకుముందు మాట అన్నారు దాడి సమర్థనీయం కాదని, కరెక్టే. మరి తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది కదా, మరి దానికి ఆయన సమర్థించాడుగా. నా అభిమానులకి బీపీ వచ్చింది, బీపీ వస్తే ఇలా విధ్వంసం చేస్తారని. మరి ఈమె కూడా మరి ఒక ఆడబిడ్డేగా, మరి ఈమె దాలుగా కూడా మరి ఆమె బంధువులు వీళ్ళందరూ ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా మనసు గాయపడింది కదా. మరి గాయపడిన పోయేవాడు ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. ఇది జరిగింది. అదే కానీ దాడి సమర్థనీయమా అంటే అది వేరే డిబేట్, అది వేరే రకం మాట్లాడుకుందాం. ఇది ఈయన మరి ఈయన సమర్థిస్తున్నాడంటే మరి ఆయన మానసిక పరిస్థితి ఏందో జనాలకు అర్థమవుతుంది. మళ్ళీ పాత రోజా బయటకు వచ్చింది అనుకోవచ్చు అంటారా? ఈ మధ్యకాలంలో పదే పదే ఒకటే మాటలు మాట్లాడుతున్న రోజా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల గురించి ఈ జిల్లాలో గెలిచారు, గాలిలో గెలిచారు, గాలి నా కొడుకులు అంటూ ఒక ఆడ మనిషి మాట్లాడటం, అందున మాజీ మంత్రి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? డైమండ్ రాణి చక్కగా మాట్లాడింది, గతంలో కూడా మాట్లాడింది. ఎదవ నా యాళ్ళారా అని, ఆడంగి నా యాళ్ళారా అంది. ఇవాళ గాల్లో తిరుగుతూ గాల్లో గెలిచిన గాలి నా కొడకలారా అంది. బాగుంది మాట. ఈమె కూడా గాలి నా కొడకలారా అంటే గాలి నా కొడుకులు అది అర్థమైంది కదా. ఎవరితో మాకంటే ఆడియన్స్ కి అర్థమైపోయి ఉండింది కాదు, ఎవరం కూడా చెప్తా వద్దు. ఈమె గాల్లో విహరిస్తూ అలా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు దయచేసి ప్లీజ్, వాళ్ళకి అర్థమైపోయి ఉండింది. అంతగాని తప్పే మాట్లాడాల. గాలిలో తిరిగే గాలి నా కొడుకులు, రామ కొడుకులేగా వాళ్ళందరూ. 164 రామ కొడుకులేగా. కాకపోతే నా మటు కొద్దిగా ఆనందంగా ఉంది ఆ భాష మాట్లాడే విధానం. ఎందుకంటే ఇప్పుడు 4 రోజుల పోతే ఇంకో మాట కూడా ఉంటుంది. ఆడుతా ఆంధ్రాలో ఏదో 100 కోట్లు 200 కోట్లు స్కామ్ చేశాము, నిన్ను రేపు అరెస్ట్ చేస్తున్నాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తున్నాం ఉంటుంది. 4 రోజులు పోతే ఆ మాట్లాడే భాష ఏందో తెలుసా? నా బొచ్చా మీరు అరెస్ట్ చేసేది 100% ఉంటుంది. వీళ్ళ వైసీపీ బట్టి శృంగార దేవత శ్రీరెడ్డి ఆమె ఇంకొద్ది ముందుకెళ్ళి కూటమి ఎలక్షన్ ఫలితాలు రాకముందు కూటమి గెలిస్తే నన్ను అరెస్ట్ చేస్తారంట, పట్టుకుంటారంట. ఏంది పట్టుకునేది? నా వద్దు మాట్లాడకూడదు, పీక్కోండి అని అంది. రేపు ఈ రోజా అక్కాయి కూడా, రోజా డైమండ్ రాణి కూడా అదే మాట మాట్లాడింది, పిక్కోండి అని. మరి ఏం పీక్కుంటారో మరి ఏందో. ఇంకోటి ఉంది, లపాకి ఉంది, ఆ లక్ష్మీ భారతి లోకేష్ ని వాడు వేడు ఏం భాష ఏంది, ఆమె ఆడి నుంచి వచ్చింది, హార్మోని వాయించుకుండేది ఏం లక్ష్మీ భారతి. నీకు మైండ్ ఏంది జన్మోరెడ్డి అంత నచ్చాడేంది నీకు బాగా మాట్లాడితే? మా అబ్బాయి అన్నావు. సరే ఇవన్నీ అంటే ఈ చంద్రబాబు ఏమంటారు, నల్లమరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అనుకోవచ్చు అంటారు? చేస్తారండి. ఇప్పుడు మహిళా కమిషన్ కూడా రిపోర్ట్ చేశారు, కంప్లైంట్ చేశారు, చెయ్యాలిగా. మరి మీరు తప్పు మాట్లాడతలేదండి. ఆయన ఆవేదన చెందాడు. ఒక సగటు సామాన్యుడిగా నాకు కూడా బాధగా ఉంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నాడు ఎన్వి రమణ గారు, ఆయన మీద సజ్జల అజయ్ కల్లంరెడ్డి ఏం మాట్లాడాడు? చాలా మాట్లాడారు కదా. మరి దాని మీద సుప్రీంకోర్టు ఆయన మీద విచారణకు 5 సభ్యులతో కమిటీ చేసింది కదా. ఈ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని తెలిసింది కదా. ఈ అజయ్ కల్లంరెడ్డిని ఏం చేశారు మీరు చెప్పండి? ఆ రోజే యాక్షన్ తీసుకున్నట్టయితే ఈ రోజు హైకోర్టు జడ్జిలు బాధపడే అవకాశం ఉండేది కాదు కదా. ఆ రోజే హైకోర్టు న్యాయమూర్తులని కరోనా పేషెంట్ గదుల్లో పంపించి తాళాలేసి వాళ్ళు కరోనా వ్యాపించాలని సోషల్ మీడియాలో మరి ఆ రోజు కొందరు వెధవలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారే. ఆ రోజే వీళ్ళు కట్టడి చేసి ఏంట్రా మీ వ్యాఖ్యానాలు ఏంద్రా, మీరేంటంటే లోపల పడేసి
శిక్షించినట్టయితే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు బాధపడేవారు కాదు, ఆయన కాదు, మాకు కూడా బాధగానే ఉంటుంది. న్యాయమూర్తి అంటే దేవుడితో సమానం.